నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. రేపు అంటే 29 తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలైతాయి. ఈ అసెంబ్లీ సమావేశాలలో ప్రధానంగా మామూలుగా ఏం మాట్లాడతారు వాళ్ళు? ప్రతిపక్షం మీద బురద చల్లడము, లేకపోతే సబ్జెక్టు మాట్లాడుతున్నప్పుడు అడ్డుకోవడము, సబ్జెక్టు మాట్లాడుతున్నప్పుడు ఎదుర్కోవడము. మనం చూసినాము లాస్ట్ ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరిగినాయో ఆ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో నీళ్ళ మీద మాజీ మంత్రి హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉంటే 7 మంత్రులు ఒకరి తర్వాత ఒకరు అడ్డుకున్నారు, కావాల్సుకొని మైకులు కట్ చేసిండ్రు. ఇట్లా ఫుల్ ప్రిపేర్ అయ్యి బీఆర్ఎస్ పార్టీ నాయకులు వస్తే, ఫుల్ సబ్జెక్టుతోని ఫుల్ నాలెడ్జ్తోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు వస్తే సమయం సందర్భం లేకుండా సబ్జెక్టు చెప్తున్న సమయంలోనే మైకులు కట్ చేయడము, లేకపోతే మధ్యలో అడ్డుదలగడము, ఇట్లా ప్రజలకు ఏమన్నా ముచ్చట అర్థం కాకుండా చేయడము, ఇట్లాంటి కార్యక్రమాలకు తెరలేపుతా ఉన్నది రేవంత్ రెడ్డి సర్కార్. మనం చూసినాం సుదీర్ఘంగా 4-5 రోజులకు మించి ఎన్నడూ అసెంబ్లీ సమావేశాలు నడిపింది లేదు. కరెక్ట్గా 3 రోజులు దాటితే, ఈ 2 ఏళ్ల పొద్దు నుంచి కరెక్ట్గా 3 రోజులు దాటితే అది పెద్ద గగనం, పెద్ద రికార్డ్ అని అనుకోవాలి. ఈ కాంగ్రెస్ పార్టీ పాలనలో అసెంబ్లీ సమావేశాలు, అసెంబ్లీలో ప్రజలకు సంబంధించిన అంశాల మీద చర్చ కానీ, ప్రజా సమస్యల మీద చర్చ కానీ, లేకపోతే తెలంగాణ నీళ్ళ మీద చర్చ కానీ ఇదేమీ లేదు. వాళ్ళ అసెంబ్లీ సమావేశాలు పెట్టుకున్నది 2 అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ క్యాబినెట్ మీటింగ్ పెట్టుకునేది వాళ్ళ వాటాల కోసము, వాళ్ళ అసెంబ్లీ సమావేశాలు పెట్టేది బీఆర్ఎస్ పార్టీని తిట్టడం, లేకపోతే ప్రతిపక్షాలను తిట్టడం కోసం, ప్రతిపక్ష పార్టీల మీద బురద చల్లడం కోసము. ఇంతకు మించి ఇంకేం ఉండదు. ఈ 2 పాయింట్లు పక్కా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు కేబినెట్ సమావేశం పెట్టిండ్రు, రైతుల గురించి మాట్లాడతారా, విద్యార్థుల గురించి మాట్లాడతారా, ప్రజల సమస్యల గురించి మాట్లాడతారా, ప్రజల జీవన విధానాల గురించి మాట్లాడతారా, ప్రజల జీవన విధానం ఎట్లా మెరుగుపరుచుదామనే మాట్లాడతారా అని అంటే అదంతా మన ఊహే అవుతుంది. అట్లా మనం ఆలోచిస్తే పప్పులో కాలేసినట్లే అవుతుంది. వాళ్ళు కేబినెట్ మీటింగ్ సమావేశం పెట్టుకున్నారంటే వాళ్ళు వాటాల కోసం, వాటాల పంపిణీ కోసం, లేకపోతే మంత్రుల మధ్య సమన్వయం కోసం, మంత్రుల మధ్య ఎవరి మధ్యనైనా గడబిడలు ఉంటే వాళ్ళు సెట్ చేసుకోవడం కోసం అది మీడియా ఇదేంది మంత్రుల క్యాబినెట్ సమావేశం. ఇంకా ఇటు పోతే అసెంబ్లీ సమావేశాలు కేసీఆర్ని తిట్టాలి, హరీష్ రావుని తిట్టాలి, కేటీఆర్ని తిట్టాలి, మిగతా బీఆర్ఎస్ పార్టీ నాయకులను తిట్టాలి. ఇగో ఇందుకు తిట్టడం కోసం మాత్రం అసెంబ్లీ సమావేశాలు. ఎందుకు తిడతారయ్యా, దేనికి తిడతారయ్యారంటే నో సబ్జెక్టు, నో నాలెడ్జ్. వాళ్ళకి తిట్లల్లో ఒకటే నాలెడ్జ్ ఉన్నది. ఇక్కడ ఎవరికి డబ్బా కొట్టేది కాదు. ఓ ఆరోపణ చేసినప్పుడు, ఓ నిందేసినప్పుడు, ప్రజలకు అర్థమయ్యే వివరణ ఇస్తున్నప్పుడు వాళ్ళని వివరణ ఇచ్చేటట్టు చేయాలి, ఇయ్యాలి. కానీ వివరణ ఇయ్యకుండా అడ్డుకొని మైకులు ఆపేసుడు, లేకపోతే ఈ మంత్రులు అడ్డుకునుడు, లేకపోతే సబ్జెక్టు తెలియని ఎమ్మెల్యేలు లేచి అడ్డుకునుడు, ఇట్లా మొత్తం మీద ఈ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఒక కీలకమైన ముచ్చటనైతే తెర మీదకి వస్తూ ఉన్నది. ఏం చేసిండ్రు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు మొన్న 21 తారీఖు నాడు 75 నిమిషాల ప్రెస్ మీటు, దానికంటే ముందుగాల ముఖ్య కార్యకర్తలతో సమావేశం. ముఖ్యంగా కీలకంగా ప్రస్తావించిన అంశం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఆ ప్రాజెక్టు విషయంలో 2 ఏళ్ల పొద్దు నుంచి కనీసం తట్టెడి మట్టు కూడా తీయలేదు రేవంత్ రెడ్డి సర్కార్. 90% కంప్లీట్ చేసిన కేసీఆర్ అంటారు ఇలా వాళ్ళ ఇంట్లో కూడా. కాకపోతే 10% పనులు మిగిలిపోయి దాన్ని పూర్తి చేయని కాంగ్రెస్ పార్టీని నిలదీస్తలేరు, ప్రశ్నిస్తలేరు, వాళ్ళు ఏం మాట్లాడతలేరు. 90 టీఎంసీల కోసం కొట్లాట చేసిన వాళ్ళని అంటుండ్రు, కానీ 45 టీఎంసీలకే సరిపోతాయి అని చెప్పేసి లేఖలు రాసి, ఉత్తరాలు రాసి, సంతకాలు పెట్టిన వాళ్ళను ఒక్క మాట అంటలేదు అనేది ఇలా తెలంగాణ సమాజం మాట్లాడుకుంటున్న అంశం. రైట్, దాదాపు 45 లక్షల ఎకరాల పైచీలకు బీడు భూములకు సాగునీళ్ళని ఇచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టు. ఉన్న 10 ఏళ్లలో అంటే లాస్ట్లో 3 ఏళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టును కంప్లీట్ చేసి 45 లక్షల ఎకరాలు ఏదైతే మెయిన్ లక్ష్యం పెట్టుకున్నారో, ఏదైతే మెయిన్ టార్గెట్ పెట్టుకున్నారో, కొద్ది ప్రాంతానికైనా కంపల్సరీ నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి 45 లక్షల మిగతాదంతా వెనకసిరి చేసుకుంటూ పోదామని చెప్పేసి 45 లక్షల ఎకరాలకు సాగునీళ్ళని ఇస్తే నీళ్ళని ఇయ్యలేడు కేసీఆర్, నీళ్ళల్లో ఏం జరగలేదు మార్పు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇక వాళ్ళు ఏం చూసిరో ఏం కథనో తెలియదు, కానీ మొత్తం మీద కాళేశ్వరం ప్రాజెక్టు జీవధార తెలంగాణ రాష్ట్రానికి, కాళేశ్వరం ప్రాజెక్టు జలధార తెలంగాణ రాష్ట్రానికి. సరే, మాట్లాడుకునేటోళ్ళు మాట్లాడుకుంటారు, కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నీ ఇడిచిపెడతా ఉన్నారు, ఎవరేం పట్టించుకుంటలేరు. కానీ మొత్తం మీద ఈ పాలమూరు రంగారెడ్డి అంశము ఎక్కువగా అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉన్నది. నీటి వాటాలు, నీటి పంపకాల గురించి చర్చించే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ అంశం మీద ప్రిపేర్ అవ్వకుండా పోవాలి అని చెప్పేసి మంత్రులకు దిశానిర్దేశం చేసిండ్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
కేసీఆర్ వస్తాడేమో, ఒకవేళ అసెంబ్లీకి కేసీఆర్ వస్తారన్న వార్తలు అయితే వస్తా ఉన్నాయి. మొత్తం మీద రోడ్డు మీద కాదు మాట్లాడాల్సింది, నువ్వు అసెంబ్లీకి రా చూసుకుందాము, ఎన్ని గంటలు అంటే అన్ని గంటలు నీకు మైక్ ఇస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడింది. కానీ అంత ఉత్తముచ్చట. అడిగి పోగానే కేసీఆర్ గారు మాట్లాడంగానే రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారంటే మైక్ కట్ చేయండి, లేకపోతే ఎవరు సబ్జెక్టు తెలవని చిన్న ఎమ్మెల్యేని లేపుతారు, లేకపోతే ఆ సబ్జెక్టు రాని మంత్రులను లేపుతారు, అడ్డు తలిగిపించే ప్రయత్నం చేస్తారు. ఇక వాళ్ళు ఏం సంకల గుద్దుకుంటారంటే మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే మేము కూర్చోబెట్టిన మైక్ కట్ చేయించినామని చెప్పేసి అవమానానికి గురి చేస్తారేమో అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు. సరే, ఈ అవమానాలు లెక్క చేయని వాళ్ళు, ఉద్యమాలు కొత్త ఏమి కాదు, పోలీస్ స్టేషన్లు కొత్త కాదు, కేసులు కొత్త కాదు. ఈ ఏదైతే పాలమూరు రంగారెడ్డి నుంచి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశం కానీ, లేకపోతే కేసీఆర్ పెట్టిన ప్రెస్ మీట్ కానీ పాలమూరు రంగారెడ్డి మీద ఎక్కువగా ఏదైతే అంశం ప్రస్తావించబడతా ఉన్నదో అది నొక్కిపట్టి చెప్తా ఉన్నారు. మన నీళ్లను దొబ్బకబోయే కుట్ర చేస్తూ ఉన్నారు, 45 టీఎంసీల కాడికి ఆగం చేస్తారు అని చెప్పేసి అది చేసిర్రు కదా. ఆ ప్రస్తావన వచ్చిన తెల్లారి నుంచే మొదటి వారంలో కేసీఆర్ హరీష్ రావుకు సిట్టు నోటీసులు, ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు అని చెప్పేసి ఈ వార్తలను వడ్డించి వారుస్తూ ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా చెక్కర్లు కొట్టిపిస్తూ ఉన్నారు. కావాల్సుకొని లీకుడు పాలిటిక్స్ చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. సరే, మీరు ఎన్నన్నా కేసులు పెట్టుకోండి బై, ఎన్నన్నా ఏమన్నా చేసుకోండి, ఏమన్నా కానిరి, కానీ మా పోరాటం ప్రజల కొరకు, మేము ప్రజల కోసం పోరాటం చేస్తాం. అది 90 టీఎంసీలకు చివరికి వచ్చే దశలో మీరు ఏం చేసారు, 45 టీఎంసీలు కావాలని చెప్పేసి ఉత్తరం రాసే వరకు ఆగమైంది. ఇంకా రెట్టింపు వేగంతో పనిచేస్తాం, రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు ఎప్పుడు జరుగుతూ ఉన్నది. రైట్, మొత్తం మీద ఈ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అధికారులకు ఆదేశాలు జారీ చేసిండ్రు, హుకుం జారీ చేసిండ్రు. అసలు ఈ నీటిపారుదల శాఖ అంటే ఏంది, ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని కుంటలు ఉన్నాయి, ఒకటి నాకు తయారు చేయండి అని చెప్పేసి జనవరి 1 తారీఖు నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తీసుకుంటాడట. ఈ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఈ నీటి పారుదల మీద ఒక అవగాహన కల్పిస్తాడట. మరి మొన్ననే ఆయనకే ఒక అవగాహన లేదనేది అర్థమవుతా ఉన్నది క్లియర్ కట్గా. మొన్ననే కృష్ణా జలాల వాటాల గురించి మాట్లాడమన్నా, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి మాట్లాడమన్నా ఏమన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, నేను ఇంకా రేపు మంచిగా ప్రిపేర్ అయ్యి వస్తా, మంచిగా క్లుప్తంగా వివరిస్తా అని చెప్పిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరి ఇప్పుడేం ప్రిపేర్ అవుతారు ఏం కథ తెలియదు, కానీ జనవరి 1 తారీఖు నాడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే ఉంటుంది. తెలంగాణ నీటి మీద, తెలంగాణ నీళ్ళ మీద అధికారులకు హుకుం జారీ చేసిండు రేవంత్ రెడ్డి. కంపల్సరీ మీరు ఇవ్వాలి, ఇవి తయారు చేయాలని చెప్పేసి మంత్రులకు కూడా ఆదేశాలు జారీ చేసిండ్రు, మంచిగా ప్రిపేర్ అయ్యి రాండ్రి అని చెప్పేసి. ఇక ఈ నీటి ప్రాజెక్టుల గురించి, ఈ నీటి అంశాల గురించి అర్థం కాకపోయే వరకల్లా ఏం చేస్తాడట తెలుసా రేవంత్ రెడ్డి? ఇప్పుడు మెయిన్గా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించే చర్చ జరుగుతుంది. ఇంకా ప్రజా సమస్యల మీద, 6 గ్యారంటీల మీద ప్రశ్నిస్తారు ప్రతిపక్ష నాయకులుగా బీఆర్ఎస్ నాయకులు కదా. మరి ఇప్పుడు ఏదిని మీద చర్చ పెడతాడట రేవంత్ రెడ్డి? ప్రాజెక్టులకి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిండ్రు, ఎంత వ్యయం ఖర్చు పెట్టిండ్రు, అండ్ అప్పుల మీద చర్చించే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారట. వీటి మీదనే డిసైడ్ అయ్యారు. ఈ 2 అంశాల మీదనే, నీటి వాటాల మీద కాదు, నీటి పంపకాల మీద కాదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్ని ప్రాజెక్టులు కట్టిర్రు, ఆ ప్రాజెక్టులకు ఎంత వ్యయం చేసిండ్రు, ఎంత ఖర్చు పెట్టిండ్రు. ఇంకొక అంశం వచ్చేసి ఈ అప్పుల గురించట. అప్పుల గురించి ఇంకేం మాట్లాడతావు రేవంత్ రెడ్డి సార్? కాగు కుండ బద్దలు కొట్టింది కదా, కాగు నివేదిక అర్థం కాకపోతే పక్కకు కూర్చొని పెట్టి మరి చెప్పిండ్రు కదా. కాగు నివేదికలు మీకు అర్థం కాకపోతే మాజీ మంత్రి హరీష్ రావు గారు పక్కకు కూర్చొని మరి చెప్పిర్రు కదా, వివరించి చెప్పిరు కదా. కాగు నివేదిక అంటే గిట్లుంటుంది, గీ లెక్క ఉంటుంది అని చెప్పేసి. అటువంటి కాగు ఒక కుండ బద్దలు కొట్టింది. అది కేంద్రము బీజేపీ ఎంపీ అడిగిన దానికి పార్లమెంట్ వేదికగా వివరాలతో సహా ఇచ్చిండ్రు. తెలంగాణ రాష్ట్ర అప్పు ఎంత అని చెప్పేసి. ఇంకా అందులో ఇంత రేవంత్ రెడ్డి చేసిన అప్పు కూడా 3 లక్షల పైచిలకు కోట్లు మాత్రమే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసింది. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన 2 ఏళ్ల పొద్దులో 2,50,000 కోట్ల రూపాయల అప్పు చేసిందని కుండ బద్దలు కొట్టింది కాదు. ఇంకేం చర్చిస్తాడు ఈ అప్పుల మీద? ఎప్పుడు పాత చింతకాయ పచ్చలేక పాడిందే పాడరా పాసవల్ల దాసరా అన్నట్లు ఇదే పాడుకుంటూ పోతారా? ఎన్ని రోజులు చూస్తారు? ప్రజలకు బోర్ రాదా? ఈ డైలీ రొటీన్ సీరియల్ మళ్ళా తిప్పి వేసినట్టు ఎన్ని రోజులు అవే సీరియళ్లతోని సాగదీసుకుంటూ పోతారు.
ఏమనంటే కాళేశ్వరం, ఏమనంటే అప్పులు, ఏమనంటే కేసీఆర్, లేకపోతే ఫోన్ ట్యాపింగ్, ఏమనంటే ఇరిగేషను. ఇక గివి తప్ప ఇంకేం లేవు వాళ్ళకు. ఎందుకంటే తప్పించుకోవడానికి ఇవి 4 మార్గాలు ఉన్నాయి వాళ్ళకి. మొత్తం మీద ఫుల్ ప్రిపేర్ కావాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేసిండ్రు. వీళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలని ఈ బుక్లెట్లు కూడా అందిస్తాడట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళందరికీ. మరి ఏమవుతుంది ఏం కథ తెలియదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఈ నీటి పెంట అర్థం కాదు, నీళ్ళ పంచాయతీ అర్థం కాదు అని చెప్పేసి ఆలోచన చేసిన రేవంత్ రెడ్డి సర్కార్ అసెంబ్లీ వేదికగా ఇవే అంశాలు మాట్లాడతాడు. ఈ 2 అంశాలు నీటి పంపకాల విషయంలో కాదు, ప్రాజెక్టులకు ఎన్ని ఖర్చు పెట్టిర్రు, ఇంకొక అంశం వచ్చేసి ఈ అప్పుల గురించి చర్చ పెడతాడట. ఎన్ని రోజులు జరుపుతాడు అసెంబ్లీ? కంపల్సరీ 15 రోజులు 2 వారాల మీద అసెంబ్లీ జరపాలి. అప్పుడైతేనే ప్రజల సమస్యలు ఒక దారిన పడతాయి, ప్రజా సమస్యలు వెలికితీయబడతాయి. ఈ సమస్యలు ఉన్నాయి క్షేత్రస్థాయిలో అని చెప్పేసి మాట్లాడుకోగలుగుతారు. 1 రోజు 2 రోజులు జరిపి ప్రతిపక్షం మీద బురద జల్లి బంద్ చేస్తా అంటే కుదరదు కదా. వాస్తవానికి నాకు తెలిసిన మట్టుకు కేసీఆర్ గారు రాకపోవచ్చు అసెంబ్లీకి. ఎందుకంటే రేవంత్ రెడ్డి మాట్లాడిన భాష అంతా ఇంత కాదు. క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి కేసీఆర్కు లెక్కకైతే. అట్లని కేసీఆర్ గారు బయటకు రాకపోవడం కూడా మంచిదే. బయటికి రాకపోవడం మంచిది కాదు. రావాలి, ప్రజలలో తిరగాలి, ప్రజలలో మెదలాలి, ప్రజల సమస్యలు వినాలి, పట్టించుకోవాలి. ఇప్పుడే కదా ప్రజలలో తిరిగేది. అసెంబ్లీకి పోతే మాత్రం పెద్ద తప్పు చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటున్న ఈ మాట అంటే చాలా మంది నిపుణులు మాట్లాడుతున్న ముచ్చట, ఒక మనిషి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక మాజీ ముఖ్యమంత్రి మీద, ఒక రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి మీద, ఆ సాధించిన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన భాష అది కాదు, ఆ దిగజారుడు భాష అది కాదు, అది అంత పిచ్చి భాష రేవంత్ రెడ్డి మాట్లాడింది. బహిరంగంగా క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి కేసీఆర్కు లెక్కకైతే. చూద్దాం మరి అసెంబ్లీ సమావేశాలకు వస్తారా రారా అనేది చూద్దాం. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. శనార్థ్.